నమస్తే. బీసీ రాజ్యాధికార పార్టీ చేపట్టినటువంటి ఒక అతిపెద్ద సభ అని చెప్పుకోవచ్చు. భువనగిరి గడ్డ పైన ఈరోజు తీన్మార్ మల్లన్న గారు ఒక సభ పెట్టడం జరిగింది. ఈ సభకి పెద్ద ఎత్తున కూడా అంచనా వేయడం జరిగింది పార్టీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా. ఈ సభ కోసం వివిధ జిల్లాల నుంచి సుమారుగా 1,00,000 మందిని ఈ సభకి తీసుకురావాలన్నటువంటి ఒక సంకల్పంతో చాలా రోజుల నుంచి దాదాపుగా 15 రోజులు 2 నెలలు అవుతా ఉన్నది. ఈ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజే ఈ సభను నిర్వహించబోతున్నారు. పెద్ద మొత్తంలో ఈ సభకి చాలామంది వస్తారని చెప్పేసి కూడా రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, ఇది స్టేజ్ అంతా కూడా. ఈ స్టేజ్ పైన దాదాపుగా 250 నుంచి 300 మంది ఈ స్టేజ్ పైన కూర్చోబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది వెనకాల కూడా చూసుకోవచ్చు. సో ఒక పక్కన స్క్రీన్, ఇది ఎల్ఈడి పెద్ద స్క్రీన్ ఇది. సో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకాల కనపడడానికి, అటు ముందున కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా స్క్రీన్లో కూడా చూసేందుకు ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇక్కడ పైన ఉన్నటువంటి కలర్స్ కూడా చూసుకోవచ్చు. రెడ్ అండ్ గ్రీన్ సంబంధించినటువంటి కలర్లో కనబడతా ఉన్నటువంటిది అంతా కూడా పార్టీకి సంబంధించిన, రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి ఆ ఫ్లాగ్కు సంబంధించినటువంటి సింబల్ ఇదంతా కూడా. అంతేకాకుండా ఈ చైర్స్ కూడా కనబడతా ఉన్నది. సో ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ సభనైతే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 4:30-5 గంటల ప్రాంతంలో ఈ సభ దగ్గరికి, ఈ సభ ప్రాంగణానికి తీన్మార్ మల్లన్న ఆ పార్టీ, రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అధ్యక్షులు ఉన్నారో మల్లన్న గారు ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఈ సంబంధించిన సభకు సైతం కూడా రాజ్యాధికార సమరభేరి అని చెప్పేసి కూడా దీనికి నామకరణం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సభ ద్వారా బీసీలకి రాజ్యాధికారం ఇన్ని రోజులు ఎందుకు దూరమైంది, ఎవరు మోసం చేసిళ్ళు, సో ఏ విధంగా వెళ్తే మనకు రాజ్యాధికారం అనేది కూడా ఖాయం కాబోతా ఉన్నది, ఎట్లా మనం ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవచ్చు అన్నటువంటి దానిపైన ఇక్కడ మల్లన్న గారు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూసుకోవచ్చు, ఇప్పటికే సంబంధించినటువంటి అనేక జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి మల్లన్న వచ్చే వరకు ఈ సంబంధించినటువంటి సభలో పెద్ద మొత్తంలో జనాలు వస్తారని చెప్పేసి కూడా ఇప్పటికీ భావిస్తున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భావన గారు, మేడం ఇట్లాండి ఏంటి సభ కోసం పోవడం కాదు, సభ గురించి ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ మల్లన్న గారు ఈ స్టేజ్ పైన ఎట్లాంటి ఉపన్యాసం ఇవ్వబోతా ఉన్నారు? ఈరోజు మల్లన్న గారు బీసీలకు ఒక పెద్ద సంకేతం ఇవ్వబోతున్నాడు. ఇది చరిత్రలోనే నిలిచిపోయే రోజు. అండ్ ఈ భువనగిరి కోట నుంచి యావత్ బీసీ సమాజానికి ఒక పెద్ద సంకేతం, పెద్ద మెసేజ్ ఇవ్వబోతున్నాడు. బీసీలు ఇన్ని రోజులు మనం ఏం నష్టపోయినాం, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఈరోజు భయంకరమైన లెక్కలు కూడా బయటికి రాబోతా ఉన్నాయి. అందరూ వెయిట్ చేసి చూడండి. హెలికాప్టర్లో ఎన్ని గంటలకు దిగుతాడు మల్లన్న గారు? హెలికాప్టర్లు ఏం తిరగట్లేదు సార్, అది బీసీ గరీబోళ్ళ పార్టీ సార్. ఇది హెలికాప్టర్లో రాబోతా ఉన్నాడు అన్నట్టుగా వస్తా ఉన్నాడు, నిజమేనా? లేదు సార్, రోడ్ మార్గంలో రోడ్ వేలోనే వస్తుంది సార్. తప్పేముంది సార్, అంటే అందరూ వస్తే తప్పు లేదు, కానీ మరి మల్లన్న గారు వస్తేనే తప్ప. హెలికాప్టర్లో ఎన్ని గంటలకు దిగుతాడు ఇక్కడ అని చెప్పేసి భువనగిరి కాదు సార్, హెలికాప్టర్లో అయినా వస్తారు, రోడ్ వేలో అయినా వస్తారు. మాకు ఎలా వీలుంటే, ఎలా పాసిబిలిటీ ఉంటే అలా వస్తాం సార్. అలాంటి ఏర్పాట్లు అయితే ఏం చేయలేదు సార్, రోడ్ వేనే వస్తారు. టైం వస్తే అది కూడా డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం సార్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అది కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. పార్టీ పెట్టి ఇన్ని రోజులు అవుతా ఉంది, ఇన్ని నెలలు అవుతా ఉన్నది. సో పెద్దగా ఇక్కడ కూడా జైనింగ్స్ అయితే ఎక్కువగా కూడా కనబడట్లేదు. అంటే వివిధ పార్టీల నుంచి వచ్చేటువంటి నాయకులు కూడా పెద్దగా మీ పార్టీలో చేరినట్టుగా కనబడట్లేదు. ఎందుకు పార్టీని నమ్మట్లేదా, లేదా మల్లన్న గారు నమ్మట్లేదు, ఏం చెప్పదలుచుకున్నది? పార్టీలో ఆల్రెడీ ఇప్పటికే బీసీ వాళ్ళు చాలామంది జాయిన్ అయినారు సార్. అది మరి మీ నోటీస్లో లేదేమో తెలీదు. ఆల్మోస్ట్ జాయిన్ అయినారు. అంటే ఇప్పుడిప్పుడే జస్ట్ వాళ్ళకు సంకేతం వెళ్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరు బీసీల కోసం నిలబడుతున్నారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం నిల్చున్న పార్టీ ఏది. గత ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని పార్టీలు ఉన్నా మరి 78 సంవత్సరాల నుంచి ఆల్రెడీ రూలింగ్లో ఉన్న మన బతుకులు ఎందుకు మారలేదు అనే విషయాన్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు సార్ పార్టీ పెట్టి. రీసెంట్గా పురుడు పోసుకున్న పార్టీ ఇది. అందరికీ అంతిమంగా అర్థమైన రోజు ఎవరు ఎక్కడికి రీచ్ అవ్వాలో, ఏ గూటికి చేరాలో అక్కడికి ఖచ్చితంగా చేరుతారు. ఎంతమంది రాబోతున్నారు ఈ సభకి? దాదాపు 1,00,000 మంది టార్గెట్ పెట్టుకున్నాం సార్, కానీ మినిమం 50,000 మంది మాత్రం వస్తారని డెఫినెట్గా చెప్పగలను. అంటే నల్లగొండ జిల్లాలో ఎక్కువగా రెడ్ల పెత్తనమే ఎక్కువ ఉంటుంది. సో అటువంటి గడ్డ పైన ఇటువంటి సభ పెట్టడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిది? ప్రధానమైన కారణం అంటే స్పెషల్గా ఏం లేదు సార్. ఈ వేదిక ఆల్రెడీ ఫస్ట్ ఉద్యమాల వేదిక సార్ ఇది. అండ్ ఇంకోటి మల్లన్న గారిది ఇదే కాన్స్టిట్యున్సీ, ఆలేరు కాన్స్టిట్యున్సీ, అదొకటి పాయింట్ నెంబర్ 1. ఇది ఉద్యమాల వేదిక. గద్దరన్న కూడా ఇక్కడనే ఫస్ట్ పాట ఇక్కడనే స్టార్ట్ చేసిండు, తెలంగాణ పాట. సో ఇక్కడ నుంచి ఎన్నో ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి కాబట్టి బీసీ ఉద్యమం కూడా ఇక్కడ నుంచి ఇది నెక్స్ట్ మైల్ స్టోన్గా కాబోతుంది అనేసి ఈ వేదికను ఎంచుకున్నాం సార్. సో ఆలేరులో మల్లన్న గారు పోటీ చేయబోతా ఉన్నారు రేపు భవిష్యత్తులో, కాబట్టి ఇదే వేదిక పెట్టుకున్నట్టయితే రేపు ఉపయోగంగా ఉంటుంది అనేది చాలా రకాలైనటువంటి వార్తలు. దీనికి ఏం సంబంధం ఉండొచ్చు సార్, మేబీ
ఉండొచ్చు. ఆలేరులో కూడా బీర్లు అయిలే ఇక్కడ ఉన్నది కూడా అంటే బీసీ వ్యక్తి ఉన్నది. బీసీ వ్యక్తి ఉన్నారు సార్. అంటే అందరికి అవకాశం ఇచ్చి చూడాలి కదా సార్. సార్ది ఇదే కాన్స్టిట్యున్సీ, ఐలేలు కాదు కూడా ఇదే కాన్స్టిట్యున్సీ. ప్రజలు ఎవరిని నమ్మితే వాళ్ళకి నోటీస్ గెలిపించుకుంటారు సార్. ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతున్న సభ 4 o'clock స్టార్ట్ అవుతుంది సార్. ఇంకో 2 hours స్టార్ట్ అవుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సభ ద్వారా? ఏం చెప్పదలుచుకున్నారు జరన్నా? ఏంటి సభ దేనికోసం అంటే ఇప్పుడైతే ఎలక్షన్స్ పెద్దగా ఏమైతే లేవు. సో ఈ రోజు ఇప్పట్లో పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? ఈ సభ ద్వారా ఎవరికి అల్టిమేటం జారీ చేయబోతున్నారు? ఎందుకోసం ఈ సభ? అంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మా జాతులకు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటి వరకు మా బీసీ వర్గాల నుంచి ఒక ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా బీసీలకు దక్కాల్సినటువంటి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వైద్య పరంగా కావచ్చు ఎలాంటి అవకాశాలు రాకుండా మరి పరిమితమైనటువంటి కులాలకు మాత్రమే అధికారాన్ని ఇచ్చేది కూడా మేమే. అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ తెలంగాణలో. ఒకటి భూముల కోసం జరిగినటువంటి పోరాటం కావచ్చు, ప్రత్యేక తెలంగాణ కోసం జరిగినటువంటి పోరాటం కావచ్చు. మరి భూముల కోసం జరిగిన పోరాటంలో బహుజనులే బలైపోయినారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి పోరాటంలో మా యొక్క బీసీలే బలైపోయినారు. కానీ అధికారం మాత్రం ఈ యొక్క పరిమితమైనటువంటి కుటాల వద్దనే ఉండి మరి యొక్క బీసీల బతుకులు ఆగమ్య గోచరంగా మారుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ బీసీలంతా చైతన్యవంతులై రాజ్యాధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా అధికారం అనేది వర్గాల చేతికి వస్తేనే తప్ప మరి యొక్క జాతుల బతుకుల్లో మార్పు రాదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి మా సమాజం. అంతేకాకుండా మహాత్మా జ్యోతిబా పూలే విద్యతోని మాత్రమే ఈ వ్యవస్థలో ఈ సామాజిక మార్పు వస్తుంది అనేటటువంటి వారి యొక్క ఆలోచన కావచ్చు. అంతేకాకుండా కాన్షీరామ్ గారు రాజకీయంగా సంఘటితం అయితేనే తప్ప ఈ జాతుల యొక్క జీవన శైలిలో మార్పు రాలేదనేటటువంటి వారి యొక్క ఆలోచన కావచ్చు. అంతేకాకుండా అనేక మంది మా యొక్క బీసీ వర్గాల నుండి మరి చెప్పినటువంటి మేధావుల యొక్క ఆలోచనలన్నింటినీ కూడా మరి యొక్క భువనగిరి గడ్డ సాక్షిగా అనేక మంది ఇక్కడ దొడ్డి కొమరయ్య గారు అయితేనేమి, అదేవిధంగా చాకలి ఐలమ్మ కావచ్చు, బెల్లి లలితక్క కావచ్చు, మారోజు వీరన్న గారు మరి యొక్క జాతులకు అనేక రకాలుగా పోరాటాలు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతిలో బలైనటువంటి వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాల సాక్షిగా మరి సభ జరుపుకోవడం జరుగుతుంది. ఎన్ని గంటలకు మల్లన్న రాబోతా ఉన్నాడు? దేని గురించి ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నది? ఎంతమంది హాజరు కాబోతా ఉన్నారు సభకి? ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఇప్పటికే సభ మాకు 3 గంటలకు అనుకున్నాం, కానీ ఇప్పటికే ఈ యొక్క సభా ప్రాంగణం నిండిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. మల్లన్న గారు ఎగ్జాక్ట్లీ 4 గంటల వరకు సభకు విచ్చేస్తారు. ఈ జాతులకు రాజ్యాధికారాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతోని ఈ జాతులన్నింటినీ ఐక్యం చేస్తూ మరి భువనగిరి గడ్డ సాక్షిగా మరి 2029లో రాజ్యాధికారాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ సభ జరగబోతూ ఉంది. లక్షల సంఖ్యలో మేము ఇవాళ ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలం. మరి 78 ఏళ్ళ నుంచి అధికారానికి దూరంగా ఉన్నటువంటి మా వర్గాలందరూ కూడా స్వచ్ఛందంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సభకు పెద్ద ఎత్తున వస్తారు. ఇక లెక్కలు చెప్పడం అనేది తర్వాత చూసుకోవాల్సిందే తప్ప ప్రజలైతే తండోపతండాలుగా బయలుదేరి వస్తూ ఉన్నారు. మాకు ఇప్పటికే అనేక ఏరియాల నుంచి మేము బయలుదేరుతున్నాం అనేటటువంటి సందేశం కూడా వస్తూ ఉంది. అంటే ప్రధానమైనటువంటి పార్టీలలో బీసీలు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని ఎందుకు నమ్మకూడదు, మీ పార్టీలో ఉన్నటువంటి మల్లన్న గారిని ఎందుకు నమ్మాలని చెప్పేసి ఒక ప్రశ్న ఎదురవుతున్నప్పుడు మీరేం సమాధానం చెప్పారు? ప్రధానమైన పార్టీలు ఏవి కూడా బీసీల పార్టీలు లేవు. ఇప్పటివరకు మమ్మల్ని పాలించినటువంటి అన్ని పార్టీలు కూడా రెడ్డి, ఎలమ, కమ్మ ఆధీనంలో ఉన్నటువంటి పార్టీలు. మేము అందులో ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగా మాత్రమే మమ్మల్ని చూసిరు తప్పితే ఎక్కడ కూడా సామాజికంగా, రాజకీయంగా మరి మేమెంతో మాకంత అనేటటువంటి నినాదాన్ని మరి ఎక్కడ కూడా కల్పించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అవి మా పార్టీలు కావు. మరి ఇన్నాళ్ళ తర్వాత ఒక మొనగాడు మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారం అందించాలనే ఆలోచనతో వచ్చింది. కాబట్టి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో వచ్చినటువంటి పార్టీ మాత్రమే మా పార్టీగా ఇక్కడ నుండి ప్రజలు గుర్తిస్తారు. నువ్వేం చెప్పదలుచుకున్నావు? అంటే రాజ్యాధికార పార్టీ పెట్టినటువంటి ఏదైతే ఈ సభ దేనికోసం ఇప్పుడు పెట్టింది? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు అందరికీ కూడా రాజ్యాధికారం అనేది ఇప్పటిదాకా లేదు. ఓట్లు వేసే ఇప్పుడు చెప్పారు. ఎంతమంది రాబోతా ఉన్నాడు? బాగుంది. సభకు చాలా మంది వచ్చేటట్టున్నారు. వాస్తవానికి భారీ పెద్ద ఎత్తున చాలా మంచిగా నిన్న బీసీలందరూ ఒకటై ఇలా మనకు పైసలు లెక్క కాదు, మనకు పేరు లెక్క కాదు, అన్నిట్లలో మనం ముందున్నాం.
ఇలా ఇంకా ముందు ఉండాలి కదా. మనం 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 ముఖ్యమంత్రులం కాలేమా, మనం ఎమ్మెల్యేలం కాలేమా, మనం మంత్రులం కాలేమా? అట్లా మనం ముందుకోవాలని చెప్పేసి ఇంత చక్కని కార్యక్రమాన్ని మన తిన్మర్ మల్లన్న ముందుండి నడిపిస్తున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు. మీరు ఇట్లా అంటే ఒక బీసీగా వచ్చిల్లా లేకపోయినట్టయితే ఉంటే వీడికి పాటలు పాడడానికి వచ్చినావా, కళాకారునికి వచ్చినావా? కళాకారునికి వచ్చిన ప్రేమ అన్నమే ప్రేమ కొద్ది కూడా. ఇప్పటి వరకు ఏమో బీసీగా మాట్లాడినావు, కళాకారునిగా ఒక పాట పాడు. ఒక పాట మళ్ళీ పాటలు లేకపోతే ఇక మిగతా ఉంది బీసీల పాట, ఒక్కొక్క పాట. వాస్తవానికి బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై జై బీసీ. అంటే లైవ్ అన్న లైవ్ అంటే డమడమ మోగే నుడమరుకమయ్యా, డోలు దెబ్బలయ్యరమయ్యా, చిటికల కోలల డప్పుల మోత, జుమ్ జుమ్ అంటూ జంకుల మోత, మబ్బులెంతసేపే తెలంగాణ గడ్డ మీద, పొద్దు ఒడిసేనయ్యో పోరాట గడ్డ మీద, మబ్బులెంతసేపే తెలంగాణ గడ్డ మీద, పొద్దు ఒడిసేనయ్యో పోరాట గడ్డ మీద, డమడమ మోగే నుడమరుకమయ్యా, డోలు దెబ్బలయ్యరమయ్యా. ఇటువంటి పాటలు బాగానే ఉన్నాయి, కాసేపు అయితే ఉంటాయి అంతా ఉంటాయన్న. మీరు కూడా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ప్రస్తుతానికి ముందుకోవాలి మనం బీసీలో. రైట్. ఇది ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నది. సాయంత్రం 4-5 అవుతుంది సభ దగ్గరికి తిన్మార్ మల్లన్న వచ్చేందుకు టైం అయితే 4:30-5 గంటలు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి చాలామంది మల్లన్న అభిమానులు కావచ్చు, అలాగే రాజ్యాధికార పార్టీలో చేరినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చి ఒక బీసీలకు సంబంధించిన జరిగినటువంటి అన్యాయం గురించి ఇన్ని రోజులు అణచబడుతున్నటువంటి ఎవరు అణచివేస్తూ ఉన్నారు అన్నటువంటి అన్ని సంబంధించినటువంటి అంశాలని ఇదే వేదిక ద్వారా మల్లన్న వాళ్ళందరూ కూడా చెప్పబోతా ఉన్నారు. అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి అంశాలను సైతం కూడా ఈ స్టేజ్ పైన వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్న కూడా ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది, మీడియా వాళ్ళతో కూడా మాట్లాడుకుంటూ ఎప్పుడు కూడా లేనటువంటి ఒక సంచలనమైనటువంటి విషయాలను సైతం కూడా ఈ రాజ్యాధికార పార్టీ భువనగిరి గడ్డ పైన కూడా చెప్పబోతా ఉంది. దయచేసి అందరూ కూడా ఈ సభకు సంబంధించినటువంటి ఒకవేళ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వినాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది స్పీచ్ అని చెప్పేసి కూడా ఆయన ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఈ సభ తర్వాత ఎంతమంది వస్తారు. వీళ్ళైతే ఎస్టిమేషన్ అయితే 1,00,000 మంది అని చెప్పేసి ఏదో ఎస్టిమేషన్ వేసినట్ల. సో సభకి ఎంతమంది వస్తారు అనేది కూడా మనం చివరిలో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సమరభేరిని ఎంచుకోవడం జరిగింది. అన్న మీరేం చెప్పదలుచుకున్నారు పార్టీ గురించి, మల్లన్న గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మనం భువనగిరి గడ్డ మీద 2028లో ఖచ్చితంగా బీసీ జెండా ఎగరబోయడానికి ఇది ఒక పెద్ద సభ తిన్మార్ మల్లన్న నిర్వహించారు. ఈ సభ వట్టి సభ కాదు, అగ్రవర్ణ నాయకుల గుండెల్లో, అగ్రరాజ్యం నాయకుల గుండెల్లో వెలమ, బ్రాహ్మణ, రెడ్డి, రావు, కమ్మ వీళ్ళందరూ కొన్ని రోజుల నుంచి మా బీసీలను అనగదొక్కి ఆధిపత్యం వీళ్ళందరి భరతం పట్టడానికే తిన్మార్ మల్లన్న ఈ సభ పెట్టడం జరిగింది. దీనికి కొన్ని వేల మందితో ఈరోజు భువనగిరి గడ్డ మీదుగా 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే మీరు ఒకసారి చూడవచ్చు, ఇలా కార్పొరేట్ విషయాల్లో కానీ, కార్పొరేట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇటు 4th ఎస్టేట్స్ కానీ అన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి. అవన్నీ అసలు ప్రజలను చైతన్యం చేసి ఈ రాష్ట్రంలో బీసీల వాటా ఎంత, బీసీల హక్కులు ఎంత, తిన్మార్ మల్లన్న అనుభవించాలనుకుంటే ప్రతి ఒక్క మినిస్టర్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అవన్నిటిని పక్కన పెట్టి కేవలం బీసీల జాతుల కోసం, బీసీల ఐక్యత కోసం, బీసీల బతుకులు మార్చడానికే ఈరోజు తిన్మార్ మల్లన్న చేయి పెట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించి బీసీల రాజ్యం రావడానికే ఖచ్చితంగా ఎల్లవెల్లలా కృషి చేస్తున్నాడు. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఆల్రెడీ కేసీఆర్ను గద్దెదించిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని గద్దెదించబోతుండు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆశయం బీసీల బతుకులు మార్చడానికే ఈ పార్టీ పుట్టింది. దయచేసి అగ్రవర్ణ పార్టీలో బానిసలై బతుకున్న కొంతమంది నాయకులారా ఇప్పటికైనా చైతన్యం తెచ్చుకోండి. మన తాత కాంగ్రెస్ అంటారు, మన అయ్య కాంగ్రెస్ అంటారు, మనం కాంగ్రెసే అంటాం. మరి మీకంటూ ఒక పార్టీ లేదా? కేసీఆర్ 4 పార్టీలు మారిండు, ఇటు రేవంత్ రెడ్డి పార్టీలు మారిండు, ఈరోజు 2 ముఖ్యమంత్రులు లేరు. మీరెందుకు పార్టీలు మారి మన బీసీ పార్టీలకు రావద్దు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ సభ తిన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అగ్రవర్ణ గుండెల్లో దించడానికే ఈ సభ పూర్తిగా సక్సెస్ అయ్యి, ఎప్పుడైతే అణచివేతకు గురైనప్పుడే
మన ప్రజలు చైతన్యం కావాలంటే మన బీసీలు ఇంకెందుకు చైతన్యం అయితే లేదు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకొని బీసీల నాయకుడు తీర్మానం సపోర్ట్ చేసి తెలంగాణ రాజ్యాధికారాన్ని మనం సాధించుకుందాం. ఎంతమంది రాబోతున్నారు సభకి? ఈ స్టేజ్ పైన ఎంతమంది కూర్చోబోతున్నారు? చాలా చైర్స్ స్టేజ్ పైన ఇప్పుడు చాలా మంది ఇంటలెక్చువల్స్, మేధావులు, ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు ప్లస్ బీసీ ప్రజా సంఘాలు, ఇటు మా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నది. వీళ్ళందరూ మల్లన్న గారు డిసైడ్ చేసారు స్టేజ్ మీద ఎవరు ఉండాలని. కుర్చీలు చాలా ఉన్నాయి, 200 కుర్చీల వరకు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మల్లన్న గారు చెప్పే లెక్కలు బీసీల బతుకులు మార్చడానికి కొన్ని రోజుల నుంచి రీసెర్చ్ చేసి కొన్ని లెక్కలు తీసుకురావడం జరిగింది. మెయిన్గా మీడియాకు ప్రత్యేక ఆహ్వానం, మీరు ఇక్కడ కూర్చొని లింక్ ఇవ్వకుండా మీరు ఇక్కడ ఖచ్చితంగా రావాలి అని చెప్పినారు. ఈ సభకు కొన్ని వేల మంది, మా సిరిసిల్ల జిల్లా నుంచి మాత్రం మేము 3 బస్సులు 12 కార్లలో వచ్చినాం. మరియు కరీంనగర్ నుంచి ఒక 10 బస్సులు, ఎల్లవేళ ఊరు గ్రామాన తండాన చిన్న చిన్న గూడాల నుంచి కూడా ఈ సభకు రావడం జరుగుతుంది. కొన్ని వేల మంది, ఒక 20-30 వేల మంది ఈ సభకు రాబోతున్నారు ఖచ్చితంగా. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సభ గురించి? మీకున్నటువంటి అవగాహన ఏంది? ఈ సభ ద్వారా ఏం చెప్పబోతా ఉన్నారు మల్లన్న గారు? సో పార్టీ పెట్టి ఇన్ని నెలలు అవుతున్నప్పుడు కూడా పెద్దగా పార్టీలో చేరికలు అనేవి కూడా అంత పెద్దగా కనబడట్లేదు. ఎందుకు, ఏం చేయబోతున్నారు? ఈ సభ ద్వారా చేరికలు ఉంటాయా? ఇది మల్లన్న బీసీ పార్టీ పెట్టింది బీసీ సమాజానికి ఒక మెసేజ్. ఏ పార్టీలో పోవద్దు, మన రాజ్యాధికార పార్టీ ఉంది, మీరందరు రండి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని అన్న పిలుపునిస్తుండి భువనగిరి వేదిక నుంచి అందరు కదలి రావాలని కోరుతున్నాం. ఒక యాదాద్రి భువనగిరి నుంచే 1000 బస్సులు వస్తున్నాయి. దాదాపు మా వంచిన 5-6 లక్షల మంది కంపల్సరీ సభకు హాజరవుతారు మల్లన్న నాయకత్వంలో. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు నాయకులు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అన్న ఏంటిదన్న ఇలా సభకి ప్రత్యేకత ఏమున్నది, ఏం చెప్పబోతున్నారు సభా వేదిక ద్వారా? మా బీసీల బాధలన్నీ ఇక్కడ వినిపించి మేము చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా మా నాయకుడు ఇక్కడ వినిపించడానికి ఇది ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేశాము. మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇప్పుడు అప్పుడు కాదు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మన బీసీలను అనగదొక్కుతున్నటువంటి అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. 2029లో మా రాజ్యం, బీసీల రాజ్యం రావడానికే మా ధ్యేయంగా మా ప్రచారాలు జరుగుతున్నవి. మరి ఇదొక ప్రచార వేదిక. బీసీలు అంటే ఏంటి, బీసీల స్థితిగతులు ఏంటి, మరి బీసీలకు రాజ్యాధికారం ఎందుకు కావాలి అన్న విషయాలన్నీ కూడా ఆలోచించుకుంటే మరి మల్లన్న గారు మరి 4 గంటలకు వస్తారు, ఆయన అన్ని విషయాలు తెలియపరుస్తారు. అందరూ జనాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విద్య, వైద్యము, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోతున్నాం మేము. మరి మా వెనుకబాటుతనం కాదు, ఇప్పుడు మేము ముందుకు వస్తున్నాం, మేము ఎదిరించి ముందుకు పోతున్నాం. మేము ఒకరికి భయపడే వాళ్ళం కాదు, మేము ఉత్పత్తి కులాలం. మేము ఏదైనా మేము చేసుకొని బతికేటువంటి దమ్మున్న వాళ్ళం మేము. మరి మమ్మల్ని వెనకకు దొక్కేసేస్తే ఇంకా చూసుకుంటూ ఇంకా అంత ఓపిక లేదు మాకు. అందుగురించి మా రాజ్యాధికార దిశగా 2029లో మేము మా తెలంగాణలో బీసీ రాజ్యం రావాలని మేము పట్టుదలతో ముందుకు వస్తున్నాం. మరి అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను 90% ఉన్న మేమందరం ఏకమవుతున్నాం. మరి ఏకమైన ఆ క్షణంలోనే మరి ఇంకా మా మల్లన్న గారి సూచన, మా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న గారి సూచనల మేరకు మేము ప్రణాళికతోని 33 జిల్లాల్లో మరి పాదయాత్రలు, మరి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ తొందరలోనే మరి 2029 అంత లేటుగా లేదు, అప్పటి వరకు గ్రామ స్థాయి కమిటీలు అన్నీ వేసేసి కూడా మేము తెలంగాణలో రాజ్యాధికారం సాధించుకుంటాం. ఎట్లా రాబోతాం? రోడ్డు మార్గంలో వస్తున్నాడా, హెలికాప్టర్లో వస్తున్నాడా? అది ఎట్లా వస్తారనేది కొన్ని విషయాలు మేము చెప్పలేము. ఎందుకంటే మరి రోడ్లు మేము వస్తున్నప్పుడు రోడ్లు ఏదైనా బ్లాక్ చేస్తారు, రావడానికి ఇబ్బంది అవుతుంది. మరి అటువంటి ఏమైనా ఇబ్బందులు అయితే ఆ హెలికాప్టర్తోనే వస్తాడు. మరి అటువంటిది ఏం లేదు, రోడ్డు పైన ముందే మేము క్లియరెన్స్ తీసుకుంటాం. ఎక్కడ టోల్ గేట్సే కానివ్వండి. హెలికాప్టర్లో వస్తారంటే కూడా చాలా మంది ఓరవట్లేదు, ఈయన అన్ని కూడా అక్రమాలు చేసి హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నాడు మల్లన్న అనేటువంటి ఆరోపణలు కూడా. మల్లన్న గారు ఈ ఆక్రమణ చేసిండు, వీళ్ళ దగ్గర ఒక 10 కోట్లు లంచం తీసుకున్నాడని ప్రూఫ్ చేపిస్తే మేము మల్లన్న గారు కాదు, మేము ఆన్సర్ చెప్తాం. మేము ఈ యొక్క మొదటి నుండి కూడా మల్లన్న మీద ఇటువంటి ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రూఫ్ చేసే దమ్మున్న వాళ్ళు ముందుకు రావాలి. వస్తున్నా హెలికాప్టర్ వస్తున్నాడా?
హెలికాప్టర్లు కాదు రోడ్డు ద్వారానే రావడానికి ప్రిపేర్ అయినాము. మరి మల్లన్న గారికి రోడ్డు పైన ఏదో రోడ్డు నుండి వస్తే ఇంకేదో జరుగుతుంది, పైనుండి వస్తే ఏదో జరుగుతుంది కాదు. ఆయన ఏ రకంగా రావాలనుకుంటే ఆ రకంగా వచ్చి ఇక్కడ సమయానికి ఇక్కడికి వస్తాడు. బీసీల గురించి, బీసీల గలం ఆయన పడుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలం మనమందరం ఏకమైనప్పుడే మనమెంతో మనకంత ఈ నినాదంతో మేము ముందుకు స్టార్ట్ చేసినాము. మనమెంతో మనకంత ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. ఇది మేము సాధించుకుంటాం. బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకుంటాం. 29లో బీసీ ముఖ్యమంత్రిని మేము చేసుకుంటాం. బీసీల కష్టాలన్నీ, బీసీలకు కావాల్సిన అన్ని విధాల ఇప్పటి వరకు ఈ అగ్రవర్ణాలకు మొత్తం మేము అంకితమైనాము. ఇప్పుడు వాళ్ళు తరతరాలు వాళ్ళు ఎంతైతే దోసుకున్నారో ఆ దోసుకున్న దానికి ప్రతిఫలం ఇక మేము మళ్ళీ గద్దె దిగేది లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మీది ఏమన్నా పార్టీలో ఏమన్నా క్రియాశీలకమైనటువంటి ఏదైనా బాధ్యతలు అప్పగించారా? ప్రధాన కార్యదర్శి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మీరు ఏంది ఈ సభ గురించి ఏం తెలుసు? మీరు ఎందుకోసం వచ్చింది? మేము మదన్న గారి యొక్క అనుచరులుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ బీసీ రాజ్యాధికారం కోసం మేము కూడా ప్రయత్నం చేస్తాం అనుకుంటున్నాం. రాజకొండ సభ కాడికి వచ్చినట్టుంది కదా, ఏంటి సభ గురించి ఏం తెలుసుకున్నారు? మీకు ఎట్లా జరగబోతోంది? ఇంత పెద్ద స్టేజ్లు అంతా కూడా మనం ప్రధానమైనటువంటి పెద్ద పార్టీలలో చూస్తూ ఉంటాం. సో ఏంటిది, ఏం చెప్పదలుచుకున్నారు ఈ సభ గురించి? అంటే నేను మల్లన్న కోసం వచ్చిన, మన బీసీల కోసం వచ్చిన, ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక దృఢ సంకల్పంతో ఎట్లయితే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, ఎందుకంటే బలం మనది పెద్దగా ఉంది. అటువంటప్పుడు మన ఓట్లు మనమే వేసుకొని మన సీట్లలో మనమే కూర్చుంటే అయిపోతుంది కదా అని చాలా బీసీ సంఘాలను చూసినాం. మస్తు మంది మన దేవుని గుడి ముందర దుకాణాలలో జాతరలు పెట్టినట్టు ఎన్నో సంఘాలు పెట్టిరు. ఇక ఇది చివరి అంకమని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఇక ఇప్పుడు రాకపోతే ఎప్పటికి రాదు. మల్లన్న పూనుకున్న ఈ మహాయజ్ఞానికి అందులో నేను కళాకారుడిగా పార్టిసిపేట్ చేస్తున్నా, యాజ్ ఎ జర్నలిస్ట్గా వచ్చిన. తర్వాత అయితే ఒక పాట పాడు. కళాకారుడు ఇంకా పాటలు రెడీ అయిన తర్వాత, ఎందుకంటే నేను ఒక్కనే సోలో పాడితే ఏమొస్తుంది కాబట్టి నేను కూడా గలం కలుపుతా ఒక పాట. జర అయితే స్టార్ట్ అవుతుంది అన్న, అది చేద్దాం. మైకే నేను అనుకుంటున్నా. అయినా కానీ పార్టీ పెట్టి నేను నెల అవుతున్నా కానీ బీసీలు అంటే వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మల్లన్న పార్టీ వైపు ఎందుకు రావట్లేదు, ఎందుకు నమ్మట్లేదు అంటే ఏం సమాధానం చెప్తారు? బీసీలని ఇన్ని రోజులు ఆలోచన లేకుండా చేసిండ్రు కాబట్టి, అంటే ఓట్లప్పుడు అంటే జనాలే బీసీలు ముఖ్యంగా ఎవరు నిలబడుతురు, ఆయన దగ్గర ఏముంది, ఎంత ఉంది అనే ఒక నిర్ణయానికి వచ్చి ఫిక్స్ అయిన తర్వాత ఎవడిస్తాడు మనకు అనే ఆశలు ఉన్నాయి. ఆ భ్రమలు తొలగిపోయినాయి. ఇక వస్తారు. మల్లన్న చెప్పిండు కంపల్సరీ బీసీ రాజ్యం వస్తుంది. మల్లన్నని మనం ముఖ్యమంత్రిగా చూడాలి, గంతే. బీసీ ముఖ్యమంత్రిగా చూడాలి. సభ అంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఈ స్టేజ్ అంతా మనం బీసీలు అనగానే ఏదో తడకలు పెట్టి చిన్న బడులలో లేకపోతే ఎక్కువ కాడ జరుపుతూ ఉంటాం. ఇంత పెద్ద స్టేజ్, ఇంత పెద్ద వేదిక బీసీలకు ఇదివరకు కూడా తాజ్ కృష్ణలో 2-3 సార్లు పెట్టిండు మల్లన్న. ఇప్పుడు కూడా నాకు నిన్న భయం ఉండే, రమ్మన్నాడు అంతా బాగానే ఉంది కానీ మరి వాన పడితే ఎట్లా అనుకుంటే, ఇక వాన వచ్చినా తడవకుంటే ఇట్లాంటి స్టే చేసిండని నాకు తెలియదు. అంతా ఇలా అంటే మల్లన్న ఏది చేసినా పకడ్బందీగా ఉంటుంది. ఖచ్చితంగా యాజ్ ఏ బీసీగా నేను కూడా ముందడుగు వేసి పోదాం. మీరేం చెప్పాల్సిన సభ గురించి? ఏం లేదన్నా, ఈరోజు భువనగిరి గడ్డ నుంచి బీసీలకు, తెలంగాణ రాష్ట్రంలో బీసీల పండగ రోజు. ఈ పండగ వాతావరణం ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ భువనగిరి గడ్డ మీద పండగ చేసుకుంటా ఉన్నాం మనం. కాబట్టి ఈ పండగకు రాష్ట్ర నలుమూల నుంచి ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలిగిన వర్గాలందరూ కూడా భారీ తరలి వస్తూ ఉన్నారు. మీరు చూస్తారు ఇంకా 4 గంటలలో ఈ సభ వాంగనం మొత్తం నిండిపోతే 1,00,000కు పైచిలకు జనాలు రాబోతూ ఉన్నారు. మల్లన్న గారి ఆశయం చాలా గొప్పది, దాన్ని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అందరూ మల్లన్న నిమ్మడ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఓకే, ఇంత పెద్ద సభ మనం ఎంత ఏర్పాట్లు ఎంత చూస్తుంటే కూడా బీసీలు కూడా ఇటువంటి సభలు నిర్వహించవచ్చు అన్నటువంటి ఒకటి అంతా కూడా కలుగుతూ ఉంటుంది, ఒక నమ్మకం కలుగుతూ ఉంటుంది. సో ఏంటిది ఇంత పెద్దగా సభ ఏర్పాటు చేయడానికి కారణం? మనకేం తక్కువ ఉందన్న, మన ఓట్లు మన పైసలే కదా, మనకు అన్నీ ఉన్నాయి. కాకపోతే మనల్ని విభజించు పాలించనే కార్యక్రమాన్ని వాళ్ళు అగ్రగురుకులాలు మనల్ని ఏకతాటికి రానివ్వలేదు. కాబట్టి ఇవన్నీ మల్లన్న గమనించింది. కాబట్టి అందరినీ ఏకతాటికి తీసుకొస్తే రాజ్యాధికారం మనదే అని మల్లన్న గారు కత్తెర పట్టుకొని మన ముందుకు వస్తూ ఉన్నాడు. అట్లా రైట్, మీరు రండి ఒకసారి.